జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా చైర్మన్గా దాసరి పోలయ్య, జిల్లా అధ్యక్షుడిగా పులి చెంచయ్య, ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్, కోశాధికారి లోక్సాయి, నెల్లూరు సిటీ అధ్యక్షుడుగా ఏకుల్లు నాగార్జున, సిటీ ప్రధాన కార్యదర్శిగా పోట్లూరు మోహన్లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టితో పోరాడాలని, సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి సార్ ఒకసారి వర్ధిల్లాలి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్, వర్ధిల్లాలి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్, వర్ధిల్లాలి మానుపాటి నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మానుపాటి నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్, వర్ధిల్లాలి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్. జేబీఎంలో నా పేరు పులి చెంచయ్య, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు నెల్లూరు నగరం బోసుబొమ్మ సెంటర్లో మన వెన్నెలకంటి రావు గారి భవన్లో నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మానుపాటి నవీన్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి జిల్లాలో గిరిజనుల సమస్యల మీద నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఏ రకంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా, వాళ్ళ సంక్షేమం కోసం మనం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఏ రకంగా కృషి చేయాలా, అలాగే ఈ జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, సూచనలు, సలహాలు ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీకి ఆదేశించడం జరిగింది. వారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి విచ్చేసినందుకు నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ కమిటీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారందరికీ వారు చెప్పినటువంటి సూచనలను, సలహాలను ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కమిటీ శిరసా వహిస్తూ ఆ రకంగానే వారు చెప్పిన విధంగానే ఈ జిల్లాలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి ముందు కోరుకుంటున్నాను. ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద మేమందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది ఆలోచన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి యానాది కమ్యూనిటీ అయితేనేమిటి, ఎరుకుల కమ్యూనిటీ అయితేనేమిటి, వీరి యొక్క సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి గట్టిగా తీసుకెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితులపై మేమందరం కూడా ఎలా పనిచేయాలి ఏంటి అనేది మీద ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు పులి చెంచయ్య గారు అయితేనేమి, జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య గారు అయితేనేమి, ప్రధాన కార్యదర్శి దయాకర్ అయితేనేమి, కోశాధికారి లోక్సాయి అయితేనేమి, వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా బాగా పనిచేస్తున్నారు. గిరిజన సమస్యలను ముందుంచి
ప్రభుత్వానికి ఎత్తి చెప్పడంలో వీళ్ళ యొక్క సేవ చాలా మంచిగా జరిగింది కనుక ఇదే కమిటీని మేము కొనసాగించాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అయింది. అదేవిధంగా నెల్లూరు నగర కమిటీ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకొల్లు నాగార్జున గారిని ఈరోజు నియమించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు ఒక చిన్న సమావేశం ఎన్టీఎఫ్ తరపున జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ నవీన్ గారు వచ్చి ఈరోజు మా యొక్క గిరిజన సమస్యలు, ఇక్కడ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఏం ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని ఆధార్ కార్డుల గురించి కొన్ని ప్రాబ్లం ఉంటాయి, ఈ మధ్య మేము సాల్వ్ చేసాము. మరియు మా యొక్క కమిటీ గురించి అందరిని పిలిచి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా మన ఎన్టీఎఫ్ని ఇక్కడ వృద్ధి చేయాలంటే అని మా అధ్యక్షులైన పులి సంజయ్ గారిని మరియు నన్ను కొమ్మరికడి దయాకరు మరియు లోక్సాయి మళ్ళీ కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన మన నాగార్జున మోహను వీళ్ళందరూ వచ్చేసి మా కమిటీలో చేరి మాకు తోడ్పడి మా యొక్క కార్యక్రమంలో పాల్గొని మా తోడు అండగా ఉంటారని మేము వారికి భరోసిస్తున్నాము. మా ఎన్టీవీ తరపున వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా దీన్ని నేను చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము సర్దుబాటు చేస్తాము. ఏమన్నా పెద్ద సమస్యలు ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులైన నవీన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అతని ద్వారా కొన్ని సూచనలు అడిగి మా ఎన్టీఎఫ్ తరపున జిల్లాలోని గ్రామాల్లోని గిరిజనులకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తీసుకెళ్ళి వెళ్తామని, ఈ సమస్యలో మేము అందరం కలిసి ఈ సమస్య ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ముగిస్తున్నాం. నాగార్జున ముందుగా మన రాష్ట్ర నాయకులు మామిపతి నవీన్ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా నెల్లూరు సిటీ అధ్యక్షుడిగా ఈరోజు నన్ను ప్రకటించిన దానికి ఈ సందర్భంగా నేషనల్ ఫెడరేషన్ సిటీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ నాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తానని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.